వికారాబాద్ జిల్లా తాండూరులో దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు దొంగలు వరుస చోరీలకు పాల్పడ్డారు. ఆదర్శ్ నగర్లో లక్ష్మి అనే మహిళా కండక్టర్ మెడలోని పుస్తెల తాడును లాగే ప్రయత్నం చేశారు. ఆమె గట్టిగా అరవడంతో తాడు తెగిపోయింది. దీంతో దొంగలు కొన్ని బంగారు గుండ్లతో అక్కడి నుంచి పారిపోయారు. మరో ఘటనలో కోకట్ మార్గంలో ఇంటి ముందు ఊడుస్తున్న శ్యామమ్మ మెడలోని 3 తులాల బంగారు గొలుసును దొంగలు ఎత్తుకు వెళ్లారు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. చూడండి అరుగు ఆ ముగ్గురే దొంగలు. భుజానికి ఒక బ్యాగ్ కూడా వేసుకున్నాడు ఒక దొంగ. ఏదో సాధారణ ప్రజల్లా మామూలుగా తిరుగుతూ ఆ వీధిలో తిరుగుతూ ఉన్నారు. ఏ మహిళ మెడలో అయితే బంగారం కనిపించిందో వాళ్ళని టార్గెట్ చేసుకొని ఆ బంగారు గొలుసులను తెంపుకుని పారిపోతున్న దొంగలు వీళ్ళే. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ముగ్గురే మహిళల మెడల్లో గొలుసులు తెంచుకుని పారిపోతున్న దొంగలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ప్రస్తుతం పోలీసులు వీరి కోసం గాలిస్తూ ఉన్నారు.